మాయి కదా, నువ్వు ఎట్లుంటావు ఈడ అనేది మా వాదన. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టైంలో మీరు ప్రస్తుతం మాట్లాడుతున్న రెడ్డికి సంబంధించిన వాళ్ళు ఎవరూ మీకు సపోర్ట్ చేయలేదు కాబట్టి మీరు ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి డైరెక్ట్గా నన్ను తిట్టు కానీ నా కులాన్ని తిట్టకు అని ఒక స్టేట్మెంట్ మీకు పాస్ చేసినారు. మీ మాటలకు అసలు విలువ ఇవ్వాల్సిన అవసరమే లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని తిరిగితే కూడా నోరు ఖరావు. నేను ఎవరిని పెడితే వారిని అనను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనాలంటే కూడా ఆ మనిషికి అందం సందం అవన్నీ ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేటువంటి వ్యక్తి గురించి నేను అన్నాదండుగా ఏదో నల్గొండ జనం అంటారు, వాళ్ళు సరిపోతారు. ఆయన స్థాయికి అంతవరకు అంత చూసుకుంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇప్పుడు బీసీ ఉద్యమానికి దిక్సూచా లేకపోతే ఇంకేమన్నా? నన్ను తిట్టు నా కులాన్ని తిట్టకు అని మాట్లాడుతున్నది రెడ్డి కులానికి సంబంధించి అంటున్నారు కాబట్టి రెడ్డిలందరూ వాళ్ళ కాడ సమాధానం లేక తీన్మార్ మళ్ళీ అంటే మరి ఈ రెడ్లు మాత్రం ఇప్పుడు ఈ కామెంట్ ప్రకారం అందరు అనొచ్చు బీసీలు. మరి మేము అనలే పొరపాటున. వెంకటరెడ్డి గారు క్షమాపణ చెప్తాడా? ఈ బీసీలకు వెంకటరెడ్డి గారు క్షమాపణ చెప్తారా? ఇది కేవలము వాళ్ళ రాజకీయ అస్తిత్వాలు దెబ్బతింటున్నాయి అనేటువంటి ఒక భయంతో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, అంతకంటే ఎక్కువేం లేదు. ఎన్ని రోజులండి, ఎన్ని రోజులు మేము ఇంకా ఇట్లా బతకాలి? మా వాటా మేమేమంటున్నాం, నువ్వెంతున్నావు అంత తీసుకో, నీ వాటా నీది, మా వాటా మా. మేము మెజార్టీ ప్రజలం మెజార్టీగా తినాలి. ఇప్పుడు మీరు 7% లేనటువంటి వాళ్ళు 10 మందికి సరిపడా భోజనం తింటే మరి 61% ఉన్నటువంటి మేము 27 మందికి పెట్టే భోజనం ఎట్లా కడుపు నిండుతుంది మా వాళ్ళకి? ఎన్నడన్నా మాట్లాడినావు చెప్పమని వెంకటరెడ్డి గారిని, నాకు బీసీల ఓట్లు వద్దని చెప్పమని చూద్దాం. డిపాజిట్ వస్తుందేమో చూడు. ఎవరు వార్డు మెంబర్ కూడా కాలేరు వీళ్ళు, ఎవరు సింగిల్ వార్డు మెంబర్ కూడా కాలేరు బీసీల ఓట్లు లేకపోతే. ఆల్రెడీ చైతన్యం స్టార్ట్ అయిందని చెప్తున్నారు మీరు. సో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీసీలకు ఓట్లు వేయాలి బీసీ క్యాండిడేట్స్ అని అంటున్నారు. మీరు మరి నల్గొండ ఖమ్మం ఈ ప్లేస్ లో ఉన్న ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ కి ఇద్దరు బీసీలకి మీరు సపోర్ట్ చేస్తున్నారు, అట్లా ఎట్లా కుదురుతుంది? అంటే ఇది ప్రయారిటీ ఓటింగ్ యశోద గారు. అంటే ఒక ఓటరు ఇద్దరికి ఓట్లు వేయచ్చు. ఒక ఓటరు మొదటి ప్రాధాన్యత ఓటు, సెకండ్ ప్రాధాన్యత ఓటు. అయితే కాంపిటీషన్ అనేది ఇద్దరు బీసీల మధ్యలో ఉన్నప్పుడు ఏదో ఒక బీసీ గెలుస్తాడు. అర్థమైందా? మన అభ్యర్థి మన టీచర్లు వేసేటువంటి ఓటు, సపోజ్ మన ఇద్దరం ఎలక్షన్ లో నిలబడ్డాము, మీకు సంబంధించినటువంటి అనుచరులు మీకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసారు, రెండవ ప్రాధాన్యత ఓటు నేను బీసీని కాబట్టి నాకు వేసారు. సో మీరు మొదటి ప్రాధాన్యత ఓట్లు తక్కువ తెచ్చుకున్నారు అనుకో, నేను ఎక్కువ తెచ్చుకున్నాను అనుకో, మీ దాంట్లో ఉన్న సెకండ్ ప్రాధాన్యత కూడా నాకు యాడ్ అవుతుంది రేపు పొద్దుగాల. రేపు కౌంటింగ్ టైంలో అంటే మీకేసినటువంటి బీసీ ఓటు కూడా మన బీసీకే ట్రాన్స్ఫర్ కావడం ద్వారా బీసీలకు అవకాశాలు పెరుగుతాయి. మొదట అయితే 300 కాపు ఎక్కువ జనాభా ఉంటే 300 కాపు మొదటి ప్రాధాన్యత ఓటు కింద ఎక్కువ వస్తాయి, యాదవ్ సెకండ్ ప్రాధాన్యత కింద రెండోది వస్తుంది. అప్పుడు యాదవుల జనాభా ఎక్కువ ఉంటే యాదవులకు ఫస్ట్ ప్రియారిటీ ఎక్కువ వస్తుంది. అంటే మిగతా ఓన్లీ 300 కాపు తర్వాత యాదవ్ అనేది కాదు. నేనేం చెప్తానంటే ఈ బీసీలందరికి సంబంధించినటువంటి ఇవాళ టీచర్లు వరంగల్ నల్గొండ ఖమ్మం ఏది టీచర్ ఎమ్మెల్సీలో టీచర్లంతా ఇవాళ ఎంత ఫిక్స్ అయిపోయినారంటే, నిన్న మేము ఆ ర్యాలీలో పోతా ఉంటే వాళ్ళు ఎవరైతే ఆ శ్రీపాల్ రెడ్డి వాళ్ళు నిలబడి వాళ్ళ కార్లలో వచ్చి ఓట్లు మీకే అన్నా కారు ఇది అని చెప్తా ఉన్నారు. అంటే బీసీలో ఎంత చైతన్యం వచ్చింది చూడండి, ఎంత చైతన్యం వచ్చింది. సో వరంగల్ నల్గొండ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ బీసీల హస్తగతం చేసుకోబోతా ఉన్నారు. 2 టీచర్ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. మీ అభిప్రాయం ప్రకారం ఎట్లా ఉండే అవకాశం ఉంది అవుట్ రిజల్ట్స్? నేను అనుకుంటా ఉన్నా, సరే మా పార్టీ ఒక అభ్యర్థిని నిలబెట్టింది, అక్కడ మా రాహుల్ గాంధీ గారు పంపించింది కాబట్టి ఆయన గెలవాలనుకుంటా, కానీ బీసీలకు షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత బీసీలు ఓట్లు ఇస్తారని నేను అనుకోవట్లేదు. మనకి ఎంత గెలవాలని ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయలేం కొన్ని సందర్భాల్లో. బీసీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చి బీసీలు అంతా ఇన్ని ఉండొద్దు, బీసీలు వేరు మేము వేరు అనేటువంటి ఒక వ్యవస్థ క్రియేట్ అయిన తర్వాత ప్రజల్లో సాధారణంగానే అచ్చా మీరు ఇట్లా అనేటువంటి ఒక మనం ఇప్పుడు నేను చెప్పినా అయిన పరిస్థితి ఉండదు. కాబట్టి నేను అనుకుంటా ఉన్న ఈ 3 స్థానాలు బీసీలు గెలవచ్చు. ఈ 3 స్థానాలు ఈసారి బీసీలు గెలుస్తారనేది నాకున్నటువంటి అంచనా. మీకు గట్టి నమ్మకం ఉంది చైతన్యం వచ్చింది అని, కాబట్టి ఖచ్చితంగా. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారు, ఆల్రెడీ షోకాజ్ నోటీసులు క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతున్నారని టాక్. అలాగే రెడ్డి ఐక్య సంఘం కూడా మిమ్మల్ని డిస్మిస్ చేయాలనే ప్రధానంగా డిమాండ్ తో వాళ్ళు ఉద్యమాలు చేసే స్థాయిలో ఉన్నారు. ఎట్లా ఎదుర్కొంటున్నారు ఇవన్నీ? నేను ఏదనుకుంటున్నానో అదే జరుగుతుంది, నేను జరగాలనుకుంటుంది జరుగుతుంది అంతే. మీరు జరగాలని విషయం చెప్తా ఉన్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తీన్మార్ మల్లన్న వ్యతిరేకంగా మాట్లాడిన ఒక వర్డ్ని మీరు చూపించండి, చెప్పండి నాకు. మీరు పార్టీకి వ్యతిరేకంగా లేరంటారు, మీరు చెప్పండి. తీన్మార్ మల్లన్న పదే ఈడ క్యాష్ సెన్సర్ చేస్తుంటే ప్రజలారా ఇందులో పాల్గొనండి, కుల సంఘాల నాయకులారా ఇంటికి తీసుకుపోండి, ఇది మన కోసం మన నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన,
ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం, ఈ పవిత్ర యుద్ధంలో పాల్గొనండి ప్రచారం చేసినప్పుడు తీన్మార్ మల్లన్న మా పార్టీ లైన్ ని ఇంప్లిమెంట్ చేయడం కోసం, సక్సెస్ చేయడం కోసం తీన్మార్ మల్లన్న చేసింది. మా పార్టీ కరెక్ట్ ఉంది, మా నాయకుడు ఆలోచన కరెక్ట్ ఉంది, మా పిసిసి చీఫ్ గారు ఆలోచన కరెక్ట్ ఉంది. కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి కొందరు వ్యక్తులు దాన్ని డ్యామేజ్ చేస్తారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు తీన్మార్ మల్లన్న కానీ పార్టీ నిర్ణయాన్ని కాదు. క్రమశిక్షణ చర్యలు భాగంగా ఎట్లా ఫేస్ చేద్దాం? వాళ్ళ క్రమశిక్షణ లేక నా క్రమశిక్షణ నోటీసులు ఇస్తే నేనేం చేస్తా? అంటే ఎవరి మీద ఎవరి దగ్గర షోకాదు కనీసం వాళ్ళకి అంత బుర్ర పని చేయలేకపోతే నేనేం చేస్తా దానికి? ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఈ షోకాదు నోటీసులకు భయపడిపోయి గద గద ఉరుకుతాడు అనుకుంటారా? తీన్మార్ మల్లన్న ఒక పక్షి కొమ్మ చివరన కూర్చుంది, కొమ్మకున్న బలంగా తన రెక్కల బలం కోసం నమ్ముకొని కూర్చున్నాడు. ఈ నోటీసులకో గీటీసులకో తీన్మార్ మల్లన్న లాంటి భయపడు, ఇంకొకరిని చూసుకోరు దానికి. నేను ఏమంటున్నా అంటే తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తికి మీరు ఫ్రీడమ్ ఇవ్వదలుచుకుంటే మీ ఇష్టం ఇచ్చి మీరు జబ్ దేకేంగే. నేను నా టాస్క్ 4 ఏళ్ళు అనుకున్నా, కానీ 3 సార్లు ఖతం చేసేటువంటి శక్తి వస్తుంది అప్పుడు, అంతే. ఏముంటుంది ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్ ఇది ఉంది, కనీసం ఇందులో ఏముందో కూడా తెలియదు వాళ్ళకి. నాకు ఢిల్లీ నుంచి పంపించారు, నేను వీళ్ళు ఇచ్చిన నోటీస్ వాళ్ళకి పంపితే వాళ్ళు నవ్వి నాకు ఇది పంపించి చదువుకోమని వాళ్ళని అని చెప్పినారు. ఇందులో పేజ్ నెంబర్ 49 డిసిప్లినరీ రూల్స్ అనేది ఒకటి ఉంది. ఇందులో ఏముందంటే డెలిబరేట్లీ యాక్షన్ ఆర్ క్యారింగ్ ఆన్ ప్రాపగండా ఎగనిస్ట్ ద ప్రోగ్రామ్స్ అండ్ డిసిషన్స్ ఆఫ్ ద కాంగ్రెస్, నాట్ గవర్నమెంట్. సో ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆలోచన కరెక్ట్ అని చెప్పి ప్రజల్ని యాక్టివేట్ చేసినాం. పార్టీ లైన్ లోనే ఉన్నారు. ఎస్, పార్టీ లైన్ తప్పింది వీళ్ళు. పార్టీ లైన్ తప్పి పార్టీని ప్రజలకు దూరం చేసేటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో గాలి నాకు నోటీస్ ఇస్తే నేను తీసుకుంటాను. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వాళ్ళ ఆలోచన ఈ దేశంలో ప్రజలకు అందాలి. దానికోసం ఇలా తీన్మార్ మల్లన్న నేను చెప్పిన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇక్కడ అధికారంలో ఉంది, నిజంగా మనకు ప్రభుత్వానికి సంబంధం ఉంది అనుకుంటే, ప్రభుత్వమే పార్టీ అని అనుకుంటే, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇక్కడ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పత్రికలకు మీడియా సంస్థలకు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంది. కానీ మన నాయకుడు రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, ఆయన ఆలోచన మన ఫ్రంట్ పేజీలో ఎందుకు వస్తలేదు, ఎవరికి ఇవ్వాలి షోకాజ్ నోటీసు అని చెప్పి నేను ఒక 1 year నా టీంని పెట్టి రీసెర్చ్ చేయించిన. మొత్తం రీసెర్చ్ 18 పేజీల రిపోర్ట్ తయారు చేసిన. ఏ రోజు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడిండు, ఇక్కడ ఎందుకు రావట్లేదు, రాహుల్ గాంధీ గారు అక్కడ ఓబీసీ అంశం ఎత్తినప్పుడల్లా ఇక్కడ రాదు ఫ్రంట్ పేజీలో. మరి ఆయన ఆలోచన కడ్డుకట్ట వేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తా ఉన్నాం మేము. చేసి ఆయన ఆలోచనను మేము ప్రజల్లోకి తీసుకుపోవాలని ఎప్పుడైతే అనుకున్నామో, ఈ షోకాజ్ నోటీస్ ఏందండి నాకు తీన్మార్ మల్లన్న ఆ షోకాజ్ నోటీస్. రేపు పొద్దుగా ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీలు ఇస్తారు నోటీసులు ఎట్లుంటాయి. అందుకనే నేను ఒకటి ఏం చెప్తా ఉన్నంటే, తెలంగాణ రాష్ట్రంలో 70 సంవత్సరాలుగా మా జీవితాలే పోయినాయి, మా తలరాతలే పోయినాయి, మీ రాతలు ఎంతనండి. ఈ కులగణంలో 60 లక్షల మంది మా బీసీలు తప్పిపోయినారు. వాళ్ళ సమాధులను చూపించాలి, వాళ్ళ డెత్ సర్టిఫికెట్లను చూపించాలి. లేకపోతే మీరు గతంలో మన పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ చేసినట్టు ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ చేసిన సెన్సస్ కరెక్ట్ కాదు తప్పని చెప్పదలుచుకుర్రా? మీరు అప్పుడు ఎవరిని అవమానించదలుచుకున్నారు ఈ లెక్కల ద్వారా? కాబట్టి ఇది తీన్మార్ మల్లన్న సారథ్యంలో నడుస్తున్నటువంటి మేల్కొల్పుతున్నటువంటి ఉద్యమం వాళ్ళ టార్గెట్. తీన్మార్ మల్లన్న కాదు. ఈ షోకాజ్ నోటీస్ ఇస్తే తీన్మార్ మల్లన్న బీసీల గురించి మాట్లాడని వాళ్ళు భ్రమపడుతున్నారు. విషయం ఏంటంటే ఈయనకి ఇచ్చే అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి టాపిక్ వచ్చి బీసీ సీఎం క్యాండిడేట్ తీన్మార్ మల్లన్న కాబట్టి ఈ ఫైట్ అంతా అనే విమర్శకులకి ఏం చెప్తారు? ఇప్పుడు ఇంత ముందుకే మీకు చెప్పిన, నేను పదవుల కోసం పనిచేయట్లేదు, నేను నా పని చేసుకుంటూ పోతా ఉన్నా. తీన్మార్ మల్లన్న సీఎం కుర్చీలో కూర్చోవాలని కాదు, నేను సస్తే 1,00,000 మంది రావాలి నా సావుకు అని చెప్తా ఉన్నా. నా ఇంటెన్షన్ వేరు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి పదవి కోసము, లేకపోతే తీన్మార్ మల్లన్న మంత్రి పదవి కోసము, లేకపోతే ఇట్లెందుకు వస్తాయి? నేను ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి ముఖ్యమంత్రి గారితో చెట్టపాటలు వేసుకొని తిరిగితే కదా వచ్చేటి నాకు అవి. నేను అట్లా చేయదలుచుకుంటే నాకు అట్లా వస్తాయి కదా, గిట్లెందుకు వస్తాయి? మరి ఒకప్పుడు తీన్మార్